హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఆనపకాయతో ఒక మంచి గ్రేవీ అనమాట. అయితే ఆనపకాయతో మనం ఆనపకాయ పులుసు, లేదంటే ఆనపకాయ టమాటో పులుసు, ఆనపకాయ ఇగురు, లేదంటే ఆనపకాయ పప్పు, ఇలా రకరకాలుగా మనం ఆనపకాయతో చేసుకుంటాం. కానీ ఇలా కొంచెం డిఫరెంట్గా కొబ్బరికాయ ప్లస్ పచ్చి కొబ్బరి నువ్వులతో ఇలా గ్రేవీ చేసుకోండి. చాలా చాలా రొటీన్కి భిన్నంగా టేస్ట్లో మాత్రం అద్రిపోయేలా ఉంటుందన్నమాట. సో మొదలు పెడదాం. దీనికోసం ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో చిన్న కొబ్బరికాయ ఉంటుంది కదండి, అది మొత్తం తీసుకున్నా నేను. అంటే ఈ కొబ్బరి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువగా ఇష్టపడేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అంటే కొంచెం గ్రేవీ థిక్గా కాకుండా కొంచెం పలచగా ఉన్న వాళ్ళు కావాలనుకుంటే కొంచెం తక్కువ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కరెక్ట్గా నాకు 1 కిలో ఆనపకాయకి నేను ఒక చిన్న సైజు కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. ఇది మొత్తం మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నువ్వులు మంచిగా చిటపటలాడాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి. ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి. చాలా చక్కగా రోస్ట్ అయిపోయాయి మన పచ్చి కొబ్బరి అనేది. సో దీన్ని అంటే చల్లారటానికి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక గిన్నె, మనం ఏ గిన్నెలో అయితే కూర వండాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది చిటపటలాడేంత వరకు, అంటే కొంచెం సాతే అయినంత వరకు సాతే చేసుకొని, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మొత్తం కూడా ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత ఇట్లా మనం మంచి లేతకాయ కావాలండి దీనికి. ఆనపకాయకి 1 కిలో వరకు తీసుకున్నా నేను. కిలో ముక్కలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయాలన్నమాట. ఇది చాలా లేతకాయ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్ద పెద్ద ముక్కలు ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మనం, అంటే యాక్చువల్గా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆనపకాయలో, సో నీళ్ళు అనేవి బాగా వదులుతాయి. మనకి లేతకాయ కాబట్టి ఇంకా నీళ్ళు వదిలే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలా ఒకసారి తిప్పేసుకొని మనం ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకొని అది కూడా ఆనపకాయతో పాటు వేసుకుంటే దాంతోపాటు మొత్తం చక్కగా మగ్గుతాయండి. ఫస్ట్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసి వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనం కొబ్బరి ప్లస్ నువ్వులు వేయించుకున్నాం కదండి, అది ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి. అది కూడా పక్కన పెట్టేసుకొని చూడండి, ఇక్కడ ఆనపకాయలు అనేవి నీళ్లు కొంచెం వదిలాయి, బాగా ఉడుకుతున్నాయి అన్నమాట. ఆ స్టేజ్లో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత ఈ 2 వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసాం కదా, ఇంకా కొన్ని నీళ్లు వదులుతాయి అనమాట. సో చూడండి, ఇంకా కొన్ని నీళ్లు వదిలేసి మనకి మొత్తం ఆనపకాయ అంతా ఉడకాలండి. మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే ఈ పేస్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో చూడండి, ఇలా మొత్తం మనకి చక్కగా బాగా మగ్గిపోయాయి. మనకి లేతకాయ కాబట్టి చాలా బాగా తొందరగా ఉడికాయి అన్నమాట. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నువ్వుల పేస్ట్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి దాంతోపాటు ఆ జార్ కడిగిన నీళ్లు కూడా వేయాలండి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు చింతపండు పల్ప్ అనమాట, చింతపండు పులుసు వేసుకోండి. వేసుకొని 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అంటే మీ రుచికి సరిపడా కారం మీరు వేసుకోండి. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను, లేదంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అది మన ఇష్టం. ఇలా ధనియాల పొడి కారం పొడి వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వాలండి. మనకి ఆయిల్ పైన వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టం. చాలామంది పులుసు కూరలైనా కొంచెం గ్రేవీ, అంటే కర్రీస్ లాగా దగ్గరగా ఉడికేంత వరకు, అంటే దగ్గరగా పడేంత వరకు ఉడకనిస్తారు. కొంతమంది కొంచెం పలుచగా పెట్టుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అనేది వేసేసి లాస్ట్లో మనం ఇంకా సర్వ్ చేయడానికి ఇంకొక 2 మినిట్స్లో
దింపుదామనగా కొత్తిమీర కూడా వేసేసి కన్సిస్టెన్సీ అనేది చూడండి. నేను ఎక్కువగా లూజ్గా కాకుండా ఎక్కువగా థిక్గా కాకుండా మిడిల్గా ఈ కన్సిస్టెన్సీ మాకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా చేసేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి సర్వ్ చేసేసుకోవటమే. అయితే చూడండి, చాలా చాలా బాగా అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు ఆనపకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారనమాట. సో చూడండి, మన గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోయింది, సర్వింగ్ చేయడానికి రెడీ అయిపోయింది అనమాట. ఇలా మనం కొంచెం థిక్గా చేసుకున్నాం అనుకోండి, చపాతీస్లోకి రోటీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట, పుల్కాస్లోకి. అలాగే అన్నంలో అయితే ఇంకా అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.